ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందూవారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శివప్రీతికరమైనటువంటి రోజు. నర్మదా బాణలింగాలు ఏ రకంగా పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ తదియ, తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి, ఉదయం 6 గంటల 6 నిమిషాల వరకు. అనంతరం నక్షత్రం ఆశ్లేష. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో. ఇది రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విరోధాలు తలెత్తినప్పటికీ అంతిమంగా సద్దుమణుగుతాయి. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మాత్రం పొందగలుగుతారు. కార్యసాధనకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి యోగిస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు క్రీడా రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు, సంకోచాలు వంటి ప్రబలమవుతాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే పొందగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే లభిస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ తప్పనిసరి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. విదేశీ ప్రయాణాలు మాత్రం ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. విద్యార్థులకి అవరోధాలు విద్యలో ఎదురవుతాయి. కార్యక్రమాలు మహిళలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై స్ఫూర్తి పెరుగుతుంది. విజయాలకై తహతహ కలిగి ఉంటారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యాపార రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. పిల్లల అభివృద్ధితో పాటు ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహంతో కూడినటువంటి ఆర్థిక బలం ఉన్నతిని కలిగిస్తుంది. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. మనస్పర్ధలు కనుమరుగవుతాయి. విరోధాలు దూరమవుతాయి. ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మానసిక వేదనలు మహిళలకు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యత, గుర్తింపు పొందగలుగుతారు. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మందత్వం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా సత్ఫలితాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరీక్షలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసంతృప్తి, విముఖత వంటివి ఉంటాయి. విద్యార్థులకి అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. అనుచితి కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది.
న్యాయపాత వృత్తి వారికి గతంలో కొన్న మెరుగైన వాతావరణం ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తుంది. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా పరిష్కరింపబడతాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం మాత్రం చుట్టగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం, లాభదాయకం. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. తలచెందే తడుగా కార్యక్రమాలు చేపట్టి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తి వారికి ఊరట లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో శీఘ్రగతిని పూర్తి చేసి అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. మహిళలకు మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ప్రతికూలంగా మారుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఇక్కట్లు వృత్తిలో కొనసాగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేధిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనిశ్చితి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. పిల్లల విషయంలో అలజడి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా అలజడి కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు పొందాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
ఈశ్వర ఆరాధనలో బాణలింగాల ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. బాణలింగాలు గంగా, యమున, నర్మదా మొదలైన పవిత్ర నదీ తీరాల దగ్గర లభిస్తాయి. ఎక్కువగా బాణలింగాలు నర్మదా నదీ తీరంలో లభిస్తాయి. అందువల్ల వీటిని నర్మదా బాణలింగాలు అనే పేరుతో పిలుస్తారు. బాణాసురుడు అనేటటువంటి రాక్షసుడికి పరమేశ్వరుడు తన బాణలింగాన్ని ప్రసాదించాడు. శివుని యొక్క వాస్తవ రూపమే బాణలింగం. బాణలింగాలు తెల్లగా ఉంటాయి. అటువంటి బాణలింగాలను రుద్రలింగాలు అంటారు. కొన్ని బాణలింగాలు ముదురు ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో కూడా లభిస్తాయి. బాణలింగాలు స్వయంభూలింగాలు. యాజ్ఞవల్క సంహిత ప్రకారం బాణలింగాలు వాటంతటవే లింగ రూపంలో కనిపిస్తాయి. అలాగే యాజ్ఞవల్క సంహిత ప్రకారం బాణలింగాలు బ్రాహ్మీ ముహూర్తంలో పూజిస్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చని చెప్పారు. బాణలింగాలను పువ్వులతో పూజించి అభిషేకం చేసి రకరకాల పదార్థాలను నివేదించడం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే బాణలింగాలు తేనె రంగులో కానీ, తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో కానీ ఉంటాయి. సూత సంహిత అనే గ్రంథం ప్రకారం పద్మం ఆకారంలో పొడవుగా ఉన్న బాణలింగాలకు పూజ చేస్తే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. బాణలింగాలకి నమక చమకాలతో అభిషేకం చేసి పుష్పార్చన చేసినట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.